ఏమంటే కొంచెం కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి 6th నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తున్నారు, ఆ వాళ్ళ పిల్లల్ని పంపిస్తున్నారు, మా పిల్లల్ని పంపిస్తామని ఒక పేరెంట్కి ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో పడేస్తున్నారు. సో బట్ వీ డోంట్ టేక్ ఇట్ స్టిల్ నౌ. ఇప్పుడు తీసుకోవట్లేదు మనం 6th, 7th, 8th కూడా తీసుకోం. ఇట్స్ లైక్ 9th, 10th ఫైన్. ఇప్పుడు యావరేజ్ స్టూడెంట్కి ఐఐటి కోచింగ్ సెట్ అవుతుందా అంటారు. ఇంక్లూడింగ్ బ్యాక్లాగ్స్ వాళ్ళని కూడా కలుపుకుంటారా సార్? బ్యాక్లాగ్ వాళ్ళకి మనం ఎడిషనల్గా ఇలాంటి ఎక్స్ట్రా ట్రైనింగ్ జోలికి వెళ్ళకపోవడమే బెటర్ అండి. బికాస్ దే ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ డూయింగ్ రెగ్యులర్ కోర్సెస్ చేయడమే కష్టంగా ఉంటున్నప్పుడు సో ఈ ఎక్స్ట్రా ప్రెషర్ బర్డెన్ పెట్టకూడదు. బికాస్ దే మెంట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఇది రావట్లేదు, ఇది చేయలేకపోతున్నారంటే తను ఇంకోటి ఏదో చేయగలడు అనే సిగ్నల్ మనకి కన్వే అవుతుంది. సో వీ షుడ్ నో వాట్ హీ కెన్ డూ అనేది. సో ఏం చేయగలడు అనేది ఆ ఛానల్లో మనము వాళ్ళకి వే చూపిస్తే బెటర్.